హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆశ్రితాస్ క్రియేషన్స్. ఈరోజు కొన్ని మనీ సేవింగ్ టిప్స్ అని చెప్పవచ్చు. వీటిలో కొన్నైనా మీకు యూజ్ఫుల్ అవుతాయని షేర్ చేస్తున్నాను. స్కిప్ చేయకుండా వీడియో అంతా చూడండి. ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. అదేవిధంగా కొత్తగా వీడియోని చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ మీరు చూసారు కదా, టమాటో సాస్ అండి. టమాటో సాస్ పెద్ద పెద్ద ప్యాకెట్స్ తెచ్చుకుంటాము. అది టైం అయిపోతూ ఉంటుంది. ఒక్కొక్కసారి మనము గమనించకుండా తెచ్చేసామంటే ఎక్కువ వాడము కదా, ఎప్పుడో ఒకసారి వాడుకుంటూ ఉంటాము. ఎక్స్పైరీ డేట్ చూస్తే అయిపోయి ఉంటుంది, అప్పుడు మనము పడేస్తూ ఉంటాం. అలా కాకుండా ఇలా రాగి కానీ ఇత్తడి సామాన్లు కానీ నీట్గా క్లీన్ చేసుకోవచ్చు అండి ఈ టమాటో సాస్తో. ఈ విధంగా అంతా రుద్ది పెట్టేసి ఒక 5 మినిట్స్ అలా పక్కన పెట్టేసామనుకోండి, చాలా నీట్గా వస్తుంది. మీరు ఇప్పుడు గమనించింటే నేను ఇలా రుద్దుతూ ఉంటేనే నీట్గా క్లీన్ అయిపోతుందండి. ఇంకా స్క్రబ్బర్ యూజ్ చేసామంటే ఇంకా నీట్గా క్లీన్ అవుతుంది. గమనించారు కదా, కొద్దిగా టమాటో సాస్ తీసుకొని ఇలా పూస్తూ ఉంటేనే ఆ ఇత్తడి ప్లేట్ అయితే నీట్గా క్లీన్ అయిపోతుంది. అదేవిధంగా పెరుగు ప్యాకెట్స్ తెచ్చుకున్నప్పుడు ఆ ప్యాకెట్ పడేయకుండా ప్యాకెట్తో కూడా ఇలా మనము రాగి ఇత్తడి పాత్రలు అయితే క్లీన్ చేసుకోవచ్చు. ఒక 5 మినిట్స్ అలా పక్కన పెట్టేసి ఆ తర్వాత మనం క్లీన్ చేసుకుందాము. నేను ఇప్పుడు ఇంకొక రాగి గ్లాసు అదేవిధంగా చెంబు కూడా తీసి క్లీన్ చేస్తున్నాను టమాటో సాస్తో. మీకు చూపిస్తాను ఎంత నీట్గా క్లీన్ అయిపోయిందో. ముందు అయితే ఎంత నల్లగా ఉందో మీరు చూస్తున్నారు కదా. ఆ తర్వాత ఈ విధంగా రుద్దేసి చక్కగా కడిగేస్తే సరిపోతుందండి. చాలా నీట్గా క్లీన్ అయిపోతాయి. ఈ టమాటో సాస్ వల్ల పడేయకుండా ఈ విధంగా అయితే ఉపయోగించుకోండి. ఇక్కడ టమాటో సాస్ వేసిన ప్లేట్ అయితే దాంట్లో దీపాలు వెలిగించడం వల్ల చాలా నల్లగా అయిపోయింది. ఆ నల్లగా ఉండేది తప్ప మామూలుగా రాగి ఇత్తడి పాత్రలు అయితే ఎలా బ్లాక్ అవుతాయో ఆ బ్లాక్ అంతా పోయి కొత్త దానిలాగా వచ్చేసిందండి. ఇప్పుడు చూడండి మీరు, నేను రుద్దుతూ ఉంటేనే ఎంత నీట్గా వచ్చేస్తుందో ఆ మురికంతా పోయేసి. ఎప్పుడైనా సరే ఈ విధంగా మిగిలిపోతే పడేయకుండా క్లీన్ చేసుకోండి. మనము మామూలుగా చింతపండు, నిమ్మకాయ, ఉప్పు వేసి క్లీన్ చేస్తూ ఉంటాం కదా, అవంతా ఖర్చు పెట్టాల్సిందే కదా. మనము ఈ విధంగా పడేసే వస్తువులతో మనము క్లీన్ చేస్తున్నాం కదా, దీనివల్ల మనకైతే మనీ సేవింగ్ అయిపోయినట్టే కదండి. అదేవిధంగా పెరుగు ఈ రాగి పాత్రలను క్లీన్ చేయడమే కాదు, వెండి పాత్రలను కూడా క్లీన్ చేయడానికి బాగా యూజ్ అవుతుంది. అదేవిధంగా దీన్ని బాగా డైల్యూట్ చేసేసి మొక్కలకు కూడా ఇవ్వచ్చండి. ఫ్లవర్స్ బాగా వస్తాయి. 5 నిమిషాలు అలా పక్కన ఉంచేసి చక్కగా మళ్ళీ నీట్గా మనం క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. ఏదైనా పనిలో ఉన్నప్పుడు కూడా ఇలా పూసి పెట్టేసి మన పని అంతా కంప్లీట్ అయినాక కడుక్కుంటే కూడా సరిపోతుందండి. మన చేతులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. అదేవిధంగా ఈజీగా క్లీన్ అవుతుంది. ఇంకా స్క్రబ్బర్ యూజ్ చేసామంటే ఇంకా నీట్గా క్లీనింగ్ అవుతుందండి. నేను చేత్తో అలా పైన అలా రుద్దుతూ ఉన్నాను. మీరు గమనిస్తే మీకు అర్థమవుతూ ఉంటుంది. ఈ విధంగా 5 మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి చేత్తో నీట్గా రుద్దేసి, లేదా మనము స్క్రబ్బర్ యూజ్ చేసుకొని కూడా నీట్గా రుద్ది క్లీన్ చేస్తే సరిపోతుందండి. మనము ప్రతి వస్తువు పడేసే ముందు కొద్దిగా ఆలోచిస్తే మనకే అర్థమవుతుందండి, ఏదైనా మనకు యూజ్ అవుతుందా లేదా అనేసి. అప్పుడు పడేస్తే సరిపోతుంది. ఈ విధంగా అయితే అంతా నీట్గా కడుక్కొని క్లీన్ చేసేసాను. మీరు చూడండి ఎంత నీట్గా వచ్చిందో, పెరుగు కూడా ఎంత బాగా పనిచేసిందో. బాగా రాగి ప్లేట్ అయితే నీట్గా క్లీన్ అయిపోయింది. రాగి ఇత్తడి పాత్రలు క్లీన్ చేసుకోవడానికి మన ఛానల్లో మంచి మంచి టిప్స్ ఉన్నాయండి. అదేవిధంగా వెండి పాత్రలు కూడా క్లీన్ చేయడానికి. కాకపోతే ఇక్కడ మనము పడేసే టమాటో సాస్తో మనము ఎలా క్లీన్ చేయాలనేది మాత్రమే ఇక్కడ చూపించాను. ఇక్కడ చూసారు కదా, 90% అయితే క్లీన్ అయిపోయింది. పెరుగుతో క్లీన్ చేసింది అయితే నీట్గా మళ్ళీ ఒకసారి ట్యాప్ కింద కూడా మనము క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఈ కొద్ది వాటర్లోనే ఇవి క్లీన్ అవ్వడం అయితే కొంచెం కష్టము. ఇప్పుడు ఇంకొక టిప్ చూద్దాము. మనము రేట్ తక్కువగా ఉన్నప్పుడు పచ్చిమిర్చి ఎక్కువ క్వాంటిటీలో తెచ్చుకుంటూ ఉంటాం కదా, అలాగే ఫ్రిడ్జ్లో పెట్టేసామంటే తొందరగా పాడవుతాయండి. అలా కాకుండా శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడిచి ఆరబెట్టుకోవాలి. అదేవిధంగా పైనుండే తొడాలన్నీ తీసేసేయాలండి. తొడాలన్నీ తీసేసి అదేవిధంగా తడి లేకుండా తుడిచి ఆరబెట్టుకొని ఆ తర్వాత మనము ఒక ప్లాస్టిక్ కవర్లో కానీ లేదా డబ్బాలో కానీ లేదా గాజు బాటిల్లో కానీ వేసి పెట్టుకున్నామంటే ఎన్ని రోజులైనా సరే పాడవకుండా ఉంటాయండి.
ఫ్రిడ్జ్లో మాత్రమే పెట్టాలి, బయటని కాదు. బయట అయితే ఒక వారం 10 రోజుల వరకు అయినా సరే గాజు బాటిల్లో వేసామంటే పాడవ్వండి. ఈ విధంగా రెడీ చేసి పెట్టుకొని, ఈ టిప్ కూడా మీకు యూజ్ అవుతుందనే అనుకుంటున్నాను. చాలామందికి తెలిసే ఉంటుంది, కొత్తగా పెళ్ళైన వాళ్ళకైతే ఈ టిప్ బాగా యూజ్ అవుతుందండి. ఈ విధంగా కవర్లో వేసి పెట్టుకొని మనము పెట్టుకున్నామంటే ఎన్ని రోజులైనా పాడవకుండా ఉంటాయి. ఇంతకుముందు తెచ్చిన పచ్చిమిర్చి అండి ఈ కవర్లోటివి ఎన్ని రోజులైనా సరే ఫ్రెష్గా ఉంటాయి. నెల రోజులున్నా సరే పాడయ్యే సమస్య ఉండదు. అదేవిధంగా మనము వెల్లుల్లి తెచ్చుకుంటూ ఉంటాం. ఇదే విధంగా కవర్లు అలాగే పెట్టేస్తామనుకోండి, మెత్తగా అయిపోతాయి. అంటే చచ్చుబడినట్లు అయిపోతాయి అన్నమాట వెల్లుల్లి రెబ్బలంతా కూడా. అదేవిధంగా నల్లగా కూడా ఫంగస్ ఫామ్ అయిపోతుంది. చూపిస్తాను చూడండి మీకు. ముఖ్యంగా సూపర్ మార్కెట్లో అయితే అక్కడ ఏసీలో ఉంటాయి కదండి, అక్కడ ఉన్నప్పుడు బాగానే ఉంటాయి. మనము ఇంటికి తెస్తూనే బయటికి తీయకుండా అలాగే పెట్టామనుకోండి, తొందరగా పాడైపోతాయి. అలా కాకుండా ఇప్పుడు ఎక్కువగా కూరగాయలు కానీ అవి ఇలాంటి వాటిల్లో వచ్చేస్తున్నాయి కవర్లలో, ఫ్రూట్స్ అవంతా. వాటిని పడేయకుండా ఇలా పెట్టుకొని మనము వెల్లుల్లిని ఇలాంటి వాటిల్లో వేసి ఎక్కడైనా హ్యాంగ్ చేసామనుకోండి, ఎన్ని నెలలున్నా సరే పాడవు అండి. ఎందుకంటే గాలి ఫ్లో అవుతూ ఉంటుంది, చక్కగా ఆరుతూ ఉంటాయి, అలాగే ఫ్రెష్గా ఉంటాయి. ఎన్ని రోజులైనా సరే మనకు అయిపోయే వరకు కూడా పాడయ్యే సమస్య ఉండదు. మనకు తెలుస్తూ ఉంటుంది ఏదైనా ఒకటి పాడైతే కూడా, అరే ఇది బాగలేదనేసి. మనము కవర్లో కానీ బాక్స్లో కానీ పెట్టామంటే వెల్లుల్లి అయితే ఖచ్చితంగా పాడైపోతుంది. అదేవిధంగా ఇప్పుడు ఇంకొక టిప్ చూద్దాము. బంగాళాదుంపలు తెచ్చుకుంటాం కదా, చూస్తున్నారు కదా, అవి అట్లా కవర్లో కానీ లేదా ఫ్రిడ్జ్లో కానీ పెట్టామంటే ఈ విధంగా వాటికి మొలకలు వచ్చేస్తాయి. అలా కాకుండా ఇలాంటి కవర్లోనే వేసి మనము ఎక్కడైనా తగిలిచ్చేసామనుకోండి, నెల రోజులైనా పాడవండి. ముఖ్యంగా ఆనియన్స్ దగ్గర వీటిని పెట్టకూడదు. ఆనియన్స్ దగ్గర పెట్టినామంటే త్వరగా పాడైపోతాయి. మీరు ఈ టిప్ని అయితే గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా కవర్స్లో వేసి ఎక్కడైనా మనము షెల్ఫ్ లోపల కాకుండా బయట వైపు అయితే తగిలించుకోండి. ఏదైనా మేకుంటే కూడా తగిలించి పెట్టేస్తే గాలికి ఆరుతూ ఉంటాయి, మనకు పాడయ్యే సమస్య అనేది ఉండదండి. ఈ టిప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వర్షాకాలంలో కానీ చలికాలంలో కానీ లైటర్ అయితే సరిగ్గా ఎలగదు కదండి. అప్పుడు ఏం చేయాలో మీకు ఒక మంచి టిప్ అయితే నేను షేర్ చేస్తూ ఉన్నాను. ప్రతిసారి మనము అగ్గిపెట్టెలతో వెలిగించాలంటే ఇబ్బందిగా ఉంటుంది. అదేవిధంగా అగ్గిపెట్టెలు కూడా ఈ చలికి మొరాయిస్తూ ఉంటాయి వెలగకుండా. ఈ విధంగా స్టవ్ పైన మనము ఏదైనా వంట చేసుకుంటాం కదా, వంట అంతా అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేస్తాం కదండి. స్టవ్ అయితే వేడిగానే ఉంటుంది. ఆ టైంలో మనము ఏదైతే వంట చేసామో ఆ గిన్నె పక్కన పెట్టేసి ఆ బర్నర్ పైన ఈ విధంగా అయితే మనము లైటర్ పెట్టుకున్నాం అనుకోండి, మళ్ళీ నెక్స్ట్ టైం మనము స్టవ్ వెలిగించుకోవడానికి లైటర్ అయితే రెడీ అయిపోతుంది. మీరే ఇప్పుడు చూడండి, ఆ వేడికి దాంట్లో ఉండే తడంతా పోయి చక్కగా లైటర్ అయితే వెలుగుతుంది. మనం లైటర్ వెలకంటే అయ్యో లైటర్ పాడైందేమో అని కొత్తది తెచ్చుకుంటూ ఉంటాం. ఏమీ అవసరం లేదండి, ఈ విధంగా అయితే చేస్తూ ఉండండి. అదేవిధంగా ఈ వర్షానికి అగ్గిపెట్టెలు అయితే మెత్తగా అయిపోతూ ఉంటాయి, పుల్లలు వెలగకుండా ఉంటాయి. అలా కాకుండా ఉండాలంటే ఇప్పుడు మీకు ఇంకొక టిప్ చూపిస్తాను చూడండి. ఇలా కాకుండా ఉండాలంటే మనము ఒక ఖాళీ డబ్బాని తీసుకొని ఈ అగ్గిపెట్టెల్ని ఆ బాక్స్లో పెట్టి మూత పెట్టేసుకున్నాం అనుకోండి, అవి తడి పీల్చుకోకుండా నీట్గా ఎంత వర్షమైనా సరే మనకు చక్కగా వెలుగుతాయి. ఇలా ఖాళీ డబ్బాలు అయితే స్టోర్ చేసి పెట్టుకోండి. లేదంటే ఒక డబ్బా లేదంటే న్యూస్ పేపర్లో చుట్టి పెట్టినా సరిపోతుందండి. అదేవిధంగా మనము దోశ పెనం ఇలా స్టవ్ పక్కన పెట్టుకుంటూ ఉంటాము దోశలు వేయడం అయిపోగానే, కానీ అది జారి పడిపోతూ ఉంటుంది. అలా కాకుండా మనము ఒక ఇలాంటి కార్డ్బోర్డ్ కానీ లేదా న్యూస్ పేపర్ కానీ వేసి దానిపైన పెట్టామనుకోండి, జారదు. దోశ పెనానికి ఏదైనా ఆయిల్ ఉంటే ఆయిల్ కారుతుంది కదా, అది కూడా మురిగ్గా అవుతుంది. అలా కాకుండా ఈ పేపర్కి అవుతుంది, ఆ తర్వాత మనం పేపర్ పడేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇంకొక టిప్ చూద్దాము. కూల్ డ్రింక్స్ ఇలా తెచ్చుకుంటూ ఉంటారు పిల్లలు, కొద్దిగా తాగుతారు పక్కన పెట్టేస్తారు, మనము గమనించము, టైం అయిపోతాయి అంటే ఎక్స్పైరీ డేట్ అయిపోతుంది, అప్పుడు పడేస్తూ ఉంటాం. అలా కాకుండా ఆ పడేసే కూల్ డ్రింక్తోనే మనం ఇలా వాష్ బేసిన్స్ నీట్గా క్లీన్ చేసుకోవచ్చండి.
ఆ కూల్ డ్రింక్ని ఈ వాష్ బేసిన్ పైన కానీ ట్యాప్ పైన కానీ వేసేసి ఒక 5 మినిట్స్ అలా ఉంచి మనము నీట్గా బ్రష్తో క్లీన్ చేసామంటే మురికంతా పోతుంది. ఈ టిప్స్లో మీకు ఏది నచ్చిందో నాకు కామెంట్ చేయండి. అన్నీ ఎక్కువ తెచ్చుకొని ఇలా పడేసేది మనీ ఎలా సేవింగ్ అవుతుంది అని అడగొద్దు. మనం పొరపాటున మర్చిపోయి అది మిగిలిపోతే పడేస్తున్నాం కదా, అలా పడేయకుండా ఇలా క్లీనింగ్ చేస్తున్నాం అంతేనండి. మనము వేరే విధంగా కాదు, పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. దాని నుంచే మనం ఇలా మనీని సేవ్ చేయొచ్చు అని చెప్తూ ఉన్నాను. చూస్తున్నారు కదా, కడిగేస్తున్నాను ఎంత నీట్గా వచ్చేసిందో. ట్యాప్ కూడా చాలా మెరుస్తూ ఉందండి, నీట్గా క్లీన్ అయిపోయింది. ఈ విధంగా అయితే మనము క్లీన్ చేసుకోవచ్చు కూల్ డ్రింక్తో. అదేవిధంగా ఇంకొక టిప్ చెప్తాను. వేరుశనగ పప్పు తెచ్చుకుంటాం కదా, అలాగే ప్యాకెట్స్లో పెడితే తెల్లగా పురుగు పట్టి పాడవుతూ ఉంటాయి. అలా కాకుండా మనము కొద్దిగా డ్రై రోస్ట్ చేసుకొని డబ్బాలో పోసి పెట్టుకున్నామంటే ఎన్ని రోజులున్నా సరే పురుగు పట్టకుండా నీట్గా ఉంటుంది. పని కూడా ఈజీ అవుతుంది. మనకు ఏదైనా పచ్చడి కానీ చట్నీ కానీ చేసుకోవాలంటే అప్పటికప్పుడు పప్పులు వేయించుకొని చేసుకోవడం అనేది కొంచెం టైం బీయింగ్ కదా, ఒకేసారి ఇలా వేయించి పెట్టుకొని డబ్బాలో పోసి పెట్టుకున్నాం అనుకోండి, చల్లారిన తర్వాత పని ఈజీ అవుతుంది. మనీ కూడా సేవ్ అయినట్టేనండి. ఒకేసారి పప్పులు రోస్ట్ చేసి పెట్టుకుంటాం కదా, దానివల్ల గ్యాస్ కూడా మనకు ఆదా అవుతుందండి. మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇలా పండగలప్పుడు కానీ ఏదైనా ఫంక్షన్లలో కానీ కొబ్బరి అయితే చాలా మిగులుతూ ఉంటుంది మన దగ్గర. పచ్చి కొబ్బరి అలాగే పెట్టామంటే కొద్దిగా జిగటగా అవుతుంది ఫ్రిడ్జ్లో పెడితే. అలా కాకుండా మనము చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఏదైనా డబ్బాలో పెట్టి ఫ్రీజర్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి, నెల రోజులైనా పాడవకుండా చక్కగా ఉంటుంది. మనకు అవసరమైనప్పుడు తీసి వాడుకోవచ్చు. అదేవిధంగా ఎండబెట్టి కూడా మనము స్టోర్ చేసుకోవచ్చండి. అలాగే పచ్చి కొబ్బరిని ఇలా తురుముకొని కూడా స్టోర్ చేసుకోవచ్చండి. ఇలా తురుముకున్న పచ్చి కొబ్బరిని అయినా సరే మనము ఫ్రీజర్లోనే పెట్టుకోవాలి. మనకు అవసరం ఉన్నప్పుడు తీసి కూరల్లో వాడుకోవచ్చు. అదేవిధంగా చట్నీలైనా చేసుకోవచ్చండి. మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇప్పుడు ఇంకొక టిప్ షేర్ చేయబోతున్నానండి. మనము మామూలుగా ఇంట్లోకి కావాల్సిన సరుకులు నెలకు సరిపడా తెచ్చుకుంటూ ఉంటాం కదా, వాటిని డబ్బాలో వేసి స్టోర్ చేసుకుంటూ ఉంటాము. మామూలుగా సూపర్ మార్కెట్ నుంచి ఎక్కువ కొంటూ ఉంటాం. అక్కడ ఉన్నంత వరకు బాగానే ఉంటాయి, మన ఇంటికి వస్తూనే పురుగు పట్టేస్తూ ఉంటాయి. అలా కాకుండా ఉండాలంటే ఏ వస్తువు అయినా సరే, మనం కందిపప్పు, పెసరపప్పు, మినపప్పు దేంట్లో అయినా సరే ఆ డబ్బాలో ఇలా వెల్లుల్లి అంతా సపరేట్ చేసి ఆ కార్డ్ ఉంటుంది కదా మిడిల్లో, ఆ పార్ట్ని అయితే లోపల పెట్టి ఇలా క్లోజ్ చేయండి. ఎన్ని రోజులు ఉన్నా కూడా పురుగు పట్టదు. ఇదేనండి ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.